సాధారణంగా బయట భోజనం చేస్తే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో హరే కృష్ణ హరే రామ ఆధ్వర్యంలో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఒక రోజుకి దాదాపు 500 మంది బాటసారులకు అదేవిధంగా విద్యార్థులకు కడుపు నింపుతుంది. దీనితో బాటసారులు ప్రస్తుత కాలంలో 5 రూపాయలు పెడితే టీ కూడా రావడం లేదు. అలాంటిది కడుపు నిండా భోజనం పెట్టడంతో లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోజు వచ్చేసి 500 మెంబర్స్కి వరకు వస్తుంది రోజు. ఇది స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తే 2 years కంప్లీట్ అవుతుంది. సో ప్రత్యేకంగా వాళ్ళ పేరైతే మాకు తెలియదు అండి. హరే రామ హరే కృష్ణ అని మాకు తెలుసు అంతే, ఆ ట్రస్ట్ వాళ్ళని. డైలీ పప్పు అయితే డైలీ ఉంటుంది, కర్రీ వచ్చేసి మారుతుంటుంది. ప్లస్ ఇన్ని రోజులు మామిడికాయ పచ్చడి పంపించారు, ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పంపిస్తారు. ఆయిల్ రైస్ వస్తుంది, ప్లస్ స్వీట్ వస్తుంది. గురువారం వస్తుంది. గత 3 weeks నుంచి స్టార్ట్ అయింది అది. 11 నుంచి 2 వరకు, 11 నుంచి 2 వరకు. హైదరాబాద్ కోకాపేట నుంచి వస్తుందని చెప్పారు నాకు. ట్రావెలింగ్ రోజు రైస్ బండిలో వచ్చేస్తుంది, మళ్ళీ మనీ తీసుకొని క్యాన్లు వేసుకొని వెళ్ళిపోతారు. ఎంటీ క్యాన్లు ప్లస్ మనీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మన నల్లగొండ సెంటర్లో అన్నపూర్ణ భోజన సదుపాయం 5 రూపాయలకే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు నడుస్తుంది. ఇక్కడ నల్లగొండకు వచ్చిపోయే మన ప్రజలకి మంచి సౌకర్యం ఉన్నది. వారు 5 రూపీస్ పెడితే ఇవాళ రేపు లోకల్లో కానీ ఏదో వచ్చే టీ తాగుదామన్నా అది 10 రూపీస్ ఉంది. భోజి కూడా మంచి క్వాలిటీగానే పెడుతున్నారు. 5 రూపాయలకు సాంబారు, కర్రీసు, చట్నీ, 3 రకాల ఐటమ్స్ పెడుతున్నారు. ఇక్కడ నల్లగొండకు వచ్చబోయే ప్రజలకు అందుబాటులో ఉంది, మంచిగా సేఫ్ అవుతుంది ప్రజలకు. మనము హోటల్ పోవాలంటే 100 రూపాయలు పెట్టి భోజనం చేయవలసి ఉంటుంది. మామూలు ప్రజలకు ఇది చాలా మంచిగా ఉన్నది. ఇది అట్టినే కొనసాగించి మంచిగా మన ఒక్కొక్క రోజులలో దాతలు గిట్ట దొరికితే కూడా ఉచితంగా పెట్టడం కూడా జరుగుతుంది. మధ్యలో అది మనం బగారా రైస్, బిర్యానీ కూడా ఇస్తున్నారు, స్వీట్ పెడుతున్నారు. మంచిగానే ఉన్నది ఇక్కడ. రోజు డైలీ నేను 3-4 నెలల నుంచి ఇక్కడ వచ్చి నేను వికలాంగుల సంఘము మనం పనిచేస్తాము. జిల్లాలో అందరికీ చాలా సేఫ్గా భావిస్తా ఉన్నాను.